భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పశువుల దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కొత్త గంగారం గ్రామంలో గత 10 రోజుల్లో 2 సార్లు పశువులు అపహరణకు గురయ్యాయి. వాగుడ్డుగూడెంలో పెన్నాడ శ్రీను అనే వ్యక్తి పశువులను వ్యాన్లోకి ఎక్కిస్తుండగా గమనించిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వ్యాన్కు తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గతంలోనూ పశువులను దొంగతనం చేసిన పెన్నాడ శ్రీను లక్షలు ఖర్చు పెట్టి జైలు నుంచి బయటకు వచ్చానని చెప్పడం విశేషం. ఆవిడ సంబంధం లేదు, నేను చేసిన తప్పు. బండి ఎవరిది? బండి ఆవిడే కొనుక్కుంది. నేను మేము ముగ్గురు వచ్చామని 2 పారిపోయారు. రాంబాబు ఇంటి పేరు తెలియదు సార్. రామకృష్ణ. ఎవరు రాంబాబు దేవురు? కల్లూరు అండి, ఇద్దరు కల్లూరు. ఈ బండి బండి ఆవిడే కొనుక్కుందండి. ఎవరు ఆవిడెవరు? మా ఆవిడ. మీ ఆవిడ పేరు? గాలి కుమారండి. మా ఆవిడంటే ఉంచుకున్నామా, గాలి వాళ్ళ ఇంటి పేరుతో అది. ఆవిడ కొనుక్కుంటే డ్రైవర్ నుంచి మేము బయటికి ఎదాగేస్తామని చెప్పి. ఎవరు ఆవిడది? సరే ఎవరే తెలుసా నీకు? నేను సాయంత్రం ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? 5 వచ్చి పెన్నాడు సినిమా జమ్ముడు. ఆవిడ మా వచ్చేటారా పట్టుకున్నారు. పట్టుకునే వాళ్ళకి నువ్వెందుకు వచ్చినావు, దేనికి వచ్చినావు అంటే మేము టేకు మొక్కలు ఎత్తడానికి వచ్చినావు అన్నాను. మాకు తెలియని టేక మొక్కలు ఎక్కడ ఉండే చూపించానంటే లేదు మేము షికారుకు వచ్చాను. నువ్వు ఎక్కడ షికారు చేస్తాకు వచ్చావని వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకుంటుంటే 2 మనుషులు కూడా తోసేసాడు. నెట్టేసే వాళ్ళకి వాళ్ళకి మేమేసి ఆర్చారు. ఆర్చే వాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉరికొచ్చేసి ఇక మీద పడిపోయి ఇక ఆ చయంలో ఏం చేయాలో కొట్టేసినాం. ఎట్ట పడితే అట్ట కొట్టేసి నువ్వు ఎందుకు వచ్చినవి ఏంటి అని అంటే చెప్పట్లేదు. సరే ఏంటో లైట్లు వెళ్తాను వచ్చే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. 3 వచ్చారంట ఆయన చెప్పి 3 చెప్తాడు. 3లో 2 వెళ్ళిపోయారు, 1 దొరికిండు. చూస్తే గేదె బండెక్కిచ్చేశారు. ఈ 2 గేదెలు అక్కడ కట్టేశారు, ఒక గేదె అక్కడే కట్టేశారు.